దీని గురించి మీకు అర్థం కావాలంటే ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దీని గురించి క్లియర్గా చెప్పడం, మనం చర్చించుకోవడం జరిగింది. మరి మజ్లూమ్ కంటే ముందు కూడా ఈ యొక్క రోడ్డు మీద ఈరోజు మనం అనేక మంది మనకి ధర్మంలో లేనటువంటి అనేక రకాల ఫంక్షన్లు, పార్టీలు, అనేక రకాల ప్రోగ్రాంలతోటి, అనేక రకాల ర్యాలీలతోటి ఈరోజు రోడ్లను మనం బ్లాక్ చేస్తూ ఉంటే, రోడ్డు మన ఇల్లు దాటి పక్కకు వెళ్ళేవారు, మన దారి దాటి పక్కకు వెళ్ళేవారు వారికి ఇబ్బంది కలిగితే, మరి మనం ఎన్ని నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసినా కూడా వేరే వారికి ఇబ్బంది కలిగించే పని మనం చేస్తే అల్లా ఇష్టపడతాడా మనల్ని? మరి అల్లా యొక్క ఆజ్ఞ ఏమిటి? ఇరుగు పొరుగు వారికి మరియు రహదారుల యొక్క హక్కు కూడా అల్లా పెట్టాడు కదా మనకి. రహదారుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని? మీరు నిక్కుతూ నిలుగుతూ నడవకండి, మీ యొక్క చూపుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, పరదా పద్ధతి ఎలా పాటించాలి, మీ నడక ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి. అదేవిధంగా రోడ్డు మీద బైఠాయించేసి ఎక్కువసేపు ఆడ కూర్చోవడం, మంతకానే పెట్టడం, టైంపాస్ చేయడం, ఇవన్నీ కూడా ఎటువంటి కార్యాలో ఇస్లాంలో చెప్పడం జరిగింది. మన మూలంగా ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. మరి అక్కడ ఎవరైతే స్త్రీలు వచ్చిపోతూ ఉంటారు, వృద్ధులు వచ్చిపోతూ ఉంటారు, ప్రయాణంలో ఇతరులు వచ్చిపోతూ ఉంటారు, మనం అక్కడ ఉండటం వల్ల ఎవరెవరికి ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంటుంది, లేదా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇరుగు పొరుగు వారి హక్కుల్లో, రహదారుల హక్కుల్లో కూడా ఉన్నాయి. మీరు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చూడవచ్చు. అందుకే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ, చబూతర్ల మీద, అరుగుల మీద, రాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మనం టైం వేస్ట్ చేయడం కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగించడం కానీ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాకి ఇష్టమైన ప్రదేశాలు గృహాలు, మస్జిదులు లేదా గృహాలు, ఇష్టం లేని ప్రదేశాలు ఎక్కువగా రహదారులు. ఎందుకంటే ఆ రహదారుల్లోనే చౌరస్తాల దగ్గర, రహదారుల దగ్గర కొన్ని ప్రదేశాలలో, అటువంటి ప్రదేశాలలో జిన్నులు మరియు సైతాన్లు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అని. అందుకే మీరు వ్యాపారాలు, జాబులు, పనులు చేసే దగ్గర అది వేరే విషయం. కానీ వృధాగా, వేస్ట్గా మీరు ఇటువంటి ప్రదేశాలలో నిలబడకండి, లేదా ఇటువంటి ప్రదేశాలలో మీరు టైంపాస్ చేయకండి. మీకు ఏదైనా పని ఉంటే పని చూసుకొని దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అందుకే ఉట్టిగా టైం పాస్ కోసమే మనం అక్కడికి వెళ్ళి మన యొక్క టైంని వేస్ట్ చేయొద్దని మనకి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక మజ్లూమ్ అంటే తెలుసా? ఇప్పుడు మన మూలంగా ఎవరైనా ఇబ్బంది పడ్డారు, మన మూలంగా ఎవరైనా నాశనం అయిపోయారు, మన మూలంగా ఎవరికైనా నష్టం జరిగితే